నశించిపోతున్న ఆత్మను రక్షించాలి, నశించిన దానిని వెదకి రక్షించాలి, సత్యంలోనికి నడిపించాలి, చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకొని రావాలి. అది వాక్యం ద్వారా మాత్రమే, దేవుని మాట ద్వారా మాత్రమే జరుగుతుంది. కనుక బాధ్యత గల దేవుని పిల్లలుగా మనం అందరం కూడా వాక్యాన్ని ప్రకటించాలి, ఉపదేశాన్ని అందించాలి. ఆ వాక్యం ఎవరికైతే అందట్లేదో వారి మధ్యలోనికి వాక్యాన్ని తీసుకెళ్ళాలి. అసలు ఆగిపోకూడదు ఈ పరిచర్య. నిత్యం ఎక్కడో చోట వాక్యం ప్రకటింపబడుతూనే ఉండాలి, ఎవరొకరికి అది వినబడుతూనే ఉండాలి. ఏమో ఏ క్షణంలో ఎవరు వింటారో తెలియదు. ఆకలిగా ఉన్నవాడు ఎక్కడుంటాడో తెలియదు, ఆహారం మాత్రం పంచుతూ ఉండాలి. ఆకలి ఎవరికి వేస్తాడు తింటాడు. దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు వాడిని, దేవుడు అక్కడికి పిలిపిస్తాడు, దేవుడు అక్కడికి తీసుకొస్తాడు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు తీసుకొచ్చినా, దేవుడు పిలిపించినా, దేవుడు నడిపించినా, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు వాడికి ఏమీ వినబడదు, వాడు మారడు. ఆ ఆత్మ గురించి నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఏంటంటే, నువ్వు ఏదైతే తిని ఫలించి అభివృద్ధి చెందుతున్నావో అదే ఇతరులకు కూడా నువ్వు ఏం చేయాలి? తినిపించాలి, వినిపించాలి. అందుకే సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని పౌలు భక్తుడు దృఢంగా సాక్ష్యం ఇచ్చాడు.